నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగుదేశం పార్టీ ఒక జాతీయ పార్టీగా ఎదిగిన తీరు కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెలాయించిన పదవులు కావచ్చు, లేకపోతే పార్టీ విజయాలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తన హవాని కొనసాగిస్తుంది మనం చూస్తున్నాం. బట్ తెలంగాణలో పరిస్థితి చూస్తే కంప్లీట్ రివర్స్లో ఉంది. యాక్టివ్ అవుతుంది అనేసి అంటూ గతంలో కొన్ని వార్తలు రావడం, పెద్ద ఆయన ఇక్కడ వచ్చి మీటింగ్లు పెట్టడము, పార్టీ పగ్గాలు అప్పచెప్పేస్తున్నాము, ఇంకా అక్కడ కూటమి నడుస్తుంది కాబట్టి తెలంగాణలో కూడా కూటమితో ముందుకెళ్తామంటే ఇలా రకరకాల వార్తలు వినిపించినా ఇంకా స్తబ్దుగానే ఆ పరిస్థితి కొనసాగుతుంది. అసలు తెలంగాణ టీడీపీ యాక్టివ్ అయ్యే పరిస్థితి ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ స్పోక్ పర్సన్, అలాగే ఎన్టీఆర్ జాగృతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ ఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. రావు గారు నమస్తే అండి. ఆల్మోస్ట్ 30 ఏళ్ల ప్రయాణమా? 30 ఏళ్ళు. ఓకే. బాధ అనిపించట్లేదా? ప్రస్తుతం తెలంగాణలో ఒక అటు ఏపీలేమో దూసుకుపోతుంది, ఒక జాతీయ పార్టీ తెలంగాణలో అసలు ఉనికిని కోల్పోతుందా అన్న పరిస్థితి, అసలు ఉనికి ఉందా అన్న క్వశ్చన్ ఏమనిపించట్లేదా? అది అంటే అది బాధగానే ఉంటుందండి ఆబ్వియస్లీ. ఎందుకంటే తెలంగాణలో మోరోవర్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆంధ్ర కంటే కూడా తెలంగాణలో పార్టీ బలంగా ఉండేది. అవును. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ పైన. అన్నయ్య ఎన్టీ రామారావు గారు ఇక్కడ తెలంగాణలో రాజకీయాలలో కేవలం కొన్ని సామాజిక వర్గాలే ఉండేది. సామాన్యుని సైతం ఒక శాసనసభ్యునిగా తీర్చిదిద్ది వాళ్ళ అసెంబ్లీలో కూర్చోబెట్టడం, ఒక నాయకత్వ లక్షణాలు వాళ్ళు పెంపొందించి అందరికి ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి ఏ విధంగా ప్రజల్లో మాట్లాడాలని చెప్పేసి అప్పుడు గండిపేటలో ట్రైనింగ్ క్లాసెస్ ఉండేవి. సో అలా సామాన్యులకు, అణగారిన కులాలకు, ముఖ్యంగా బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు రాజకీయంగా అవకాశం కల్పించింది ఆ మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత ఇప్పుడు ఎవరుకున్నా కానీ, ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ ఎంతమంది ఉన్నా ఎన్టీ రామారావు గారు పుట్టించినటువంటి నాయకులు తప్ప ఎవరు మళ్ళీ నాయకులను పుట్టించలేదు. ఓకే. ఎందుకంటే ఎన్టీ రామారావు యొక్క స్ఫూర్తితోటి, వారి యొక్క ఆలోచనలకు ఇన్స్పైర్ అయ్యి మాలాంటి వాళ్ళందరం కూడా రాజకీయంలో రావడం జరిగింది. ఇప్పుడున్న వాళ్ళు కూడా అందరూ కూడా ఎన్టీ రామారావు గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళే రాజకీయంలో తప్ప వేరే ఏ ఒక్క వ్యక్తిని కాదు. అంటే కాంగ్రెస్, టీడీపీ దీంట్లో నుంచి అటు ఇటు షిఫ్ట్ అవ్వడమే తప్పితే కొత్తగా వచ్చిన నాయకత్వం అయితే లేదు. కొత్తగా ఎవరు కానీ ఇప్పుడు ఈ తరము దాదాపు ఒక 2 దశాబ్దాల నుంచి మాత్రం ఏ మహానాయకుడైనా కానీ, ఏ రాష్ట్ర స్థాయి నాయకుడు కానీ, దేశ స్థాయి నాయకుడు కానీ కొత్తగా నాయకుల్ని తయారు చేయడం అనేది మనం చూడుండం. అంటే వారసత్వమే కంటిన్యూ అవుతుంది కదా. వారసత్వం కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇతర పార్టీలు ఉన్నటువంటి ఎస్టాబ్లిష్ నాయకులను తీసుకోవడం తప్ప సొంతంగా నాయకులను తయారు చేసేంత ఓపిక లేదనుకోవచ్చు, వీళ్ళు అవసరం లేదనుకోవచ్చు. ఓకే. అదే విధంగా జరిగింది. మేమందరం కూడా ఎన్టీ రామారావు గారిని చూసి వారి యొక్క భావన, అంటే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులు చూసి ఆయన బాధపడుతూ ఆ యొక్క వర్గం ఇబ్బంది పడుతుంది, ఆ వర్గం నుంచి ఒక నాయకుడు కావాలని ఆలోచించే మహా వ్యక్తి ఆయన. ఓకే. అలా నాయకులను సృష్టించారు ఆయన. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే డబ్బు రాజకీయాలు, కుల రాజకీయాలు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరం ఉంది. అంటే నిజాయితీగా ఈరోజు రాజకీయ రంగంలో కొనసాగడం అంటే కత్తి మీద సాంలాగా అయిపోయింది. ఇప్పుడు ఎంతమంది చూసాం నిజాయితీగా బతకాలంటే, నిజాయితీగా రాజకీయ రంగంలో కొనసాగాలంటే ప్రజలు కూడా ఆ విధంగా అయిపోయారు. ఇప్పుడు ఏమైపోతుందంటే రిజెక్టెడ్ పర్సన్స్ హ్యాస్ బీన్ ఎలెక్టింగ్. సమాజంలో మన పక్కకు కూర్చోవడానికి అర్హత లేనోడు, సమాజంలో అందరు అసహించుకుంటాడు, అసాంఘిక కార్యక్రమాలు చేసేటోడు ఈరోజు రాజకీయ రంగంలో పోయి ఎన్నికలు నిల్చొని ఎన్నికలు గెలిచి మనం చీకొట్టుకున్న ఇంటి ముందు పోయి మనం అపాయింట్మెంట్ గురించి నిల్చోడే పరిస్థితి అవుతుంది. దీన్ని బాధ్యత ఎవరంటే మనమే, ముఖ్యంగా యువకులు, విద్యావంతులు. ఓకే. చదువుకున్న వాడు ఎవడు కానీ రాజకీయంలో రావాలని అనుకోరు. తల్లిదండ్రులు కూడా నా కొడుకు కానీ, బిడ్డ కానీ, కూతురు కానీ రాజకీయంలో పోవాలని వాళ్ళు ప్రోత్సహించరు. పోతా అంటే కూడా వాళ్ళు అడ్డుకట్ట వేసే పరిస్థితి ఉంది. అదే ఆ అవకాశం ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాలు చేసే వాళ్ళకు, అన్సోషల్ ఎలిమెంట్స్కి అవకాశంగా మారుతుంది. ఓకే. అందుకని చెప్పేసి ఈరోజు దొంగలకు, దోపిడీదారులకు ఈరోజు అవకాశం దొరికింది. ఓకే. ఈ దేశ వ్యవస్థ నడిపించే వాళ్ళు ఆ విధంగా అయిపోయారు. అప్పుడు ఏమవుతుంది? దొంగ చేతుల రాజ్యాధికారం పెడితే తాళం చేస్తే ఏమి ఇస్తుంది? దుర్వినియోగం అవుతుంది. అందుకే ఇక్కడ అధికారం దుర్వినియోగం అవుతుంది. ఒక
ఒక మంచి వ్యక్తులు రాజకీయంలో రావాలి. అన్నింటికీ ఆపాదిస్తున్నారా కేవలం? అన్ని పార్టీలు, ఏ పార్టీని కాదు, అన్ని పార్టీలు. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి ప్రజలకు సేవ చేద్దామని చెప్పేసి ఒక స్పార్క్ ఉండాలా, ప్రజలకు సేవ చేద్దామని ఒక మంచి ఉద్దేశం ఉంటే, సదుద్దేశం ఉంటే మన దేశాన్ని రాష్ట్రాన్ని ఏ విధంగా భవిష్యత్తుకు ముందుకు తీసుకువెళ్ళాలి ఒక ఆలోచన ఉన్నవాడు రాజకీయంలోకి వస్తే అప్పుడు ఎన్నికై ఆయన చట్టసభలోకి పోతే ప్రజల గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఏ విధంగా గెలవాలి, నేను కోట్లు పంచుతానా, కోటర్లు పంచుతానా, డబ్బులు పంచుతానా. మరి మీ అధినేత కూడా ఉంటారు దీంట్లో. నేను ఏం చెప్తున్నా, నేను అందరికి మాట్లాడుతున్నాను. నేను ఏ పార్టీ దీనికి ఇది కాదు. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీబడి. అందుకనే మనం ముందు మన విమర్శను మనం చేసుకున్నప్పుడు ఈ రోజు డబ్బు లేకుండా ఎవరు టికెట్ ఇస్తుంది చెప్పండి? ఏ రాజకీయ పార్టీ నీది ఎంత డబ్బు ఉంది, నువ్వు ఏం చేస్తావు? నేను నిజాయితీ పరుణ్ణి, నేను అన్నా హజారే లాంటి, నేను మహాత్మా గాంధీ లాంటి అంటే సరే జెండా పట్టుకొని పో అంటాడు. ఆ జెండా పట్టుకొని జెండా మోసి భుజం కాయగాస్తుంది తప్ప ఇంకా ఆ నాయకుడికి కానీ ఆ కార్యకర్త కానీ ఏ అవకాశం దొరకట్లేదు. ఓకే, ఏ విధంగా నువ్వు డబ్బు సంపాదించినావా, లిక్కర్ వ్యాపారం చేసినావా, ఏది చేసినావా, స్మగ్లింగ్ చేసినావా, నీకు ఎట్లా డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేవా, ఓకే, నువ్వు ఎంతమంది కొనగలుగుతావు? ఈరోజు మెయిన్ క్వాలిఫికేషన్ అది కావాలి. ఓకే, ఫైనాన్షియల్ క్వాలిఫికేషన్ కావాలి. ఇప్పుడు అట్లా క్యారెక్టర్ కాదు. వాస్తవం అది, కానీ వినడానికి చేదుగా ఉన్న నిజం అదే. నిజం, వాస్తవం ఒప్పుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయ వ్యవస్థలో 30 సంవత్సరాల నుండి సాధించలేను అంటే దానికి ఏం చేయాలా? నేను ఓడిపోయినాను, ఓటమి ఒప్పుకోను. నేను ఓటమి ఒప్పుకున్నప్పుడు ఏం చేయాలా? ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ ఒకటి స్టార్ట్ చేసినందుకు ఎన్టీఆర్ జాగ్రత్త అంటే ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో ఒక జాగ్రత్త చేసి ఇప్పుడు యూనివర్సిటీస్లలో, కాలేజీలలో యువత రాజకీయాల పట్ల రావాలి, వాళ్ళకి ఆసక్తి కలిగించాలా. రాజకీయాల్లో వచ్చి మీరు ఏం చేయగలుగుతారు? ఓకే, మీరు నాటలు చూడండి, రాఘవ్ చడ్డా లాంటి వ్యక్తులు ఇంకా రావాలా. వస్తే పార్లమెంట్లో అర్థవంతమైనటువంటి చర్చ జరుగుతుంది. అప్పుడు ప్రజల్లో కూడా ఒక విశ్వాసం వస్తుంది. సామాన్యులు కూడా ఇలా ఉంటారు, ప్రశ్నిస్తారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తేవడానికి మనందరం కూడా అయినంత మటుకు తోడ్పడాలి. ఓకే, రాజకీయం మనం ఎందుకు అనుకుంటే మాత్రం ఇక పనికిరాకుండా వ్యవస్థ అయిపోతుంది. ఓకే, కమింగ్ టు బైఫర్కేషన్ 2014లో టీడీపీ అట్లీస్ట్ కొన్ని ప్రాంతాల్లో అయినా నిలబడితే తన ఉనికిని చాటుకుంది. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే నోటుకు ఓటు వ్యవహారము తట్టాబుట్టా సర్దుకొని ఏపీకి కంప్లీట్గా వెళ్ళిపోయేలా చేసింది. అందుకే ఇక్కడ టీడీపీని మళ్ళీ పునర్వ్యవస్థీకరించాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు అనేది వాస్తవమా కాదా? ఇది వాస్తవమా అంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి టిట్ ఫార్ టాట్గా చాలా ఏ ఒక్క అవకాశం వచ్చినా కానీ వదిలిపెట్టే పరిస్థితులు లేకుండా ఆయన. అలాంటప్పుడు అక్కడ కాన్సన్ట్రేట్ చేసే అవసరం చాలా ఉండే. ఇక్కడ ఓటుకు నోటు కేసు అది ప్రిజుడిస్ అవుతుంది, కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి డిస్కస్ చేయడం నేను అవసరం అనుకోను. అయినప్పటికి కూడా కారణాలు ఏమైనప్పటికి కూడా వారు ఇక్కడ కంటే కూడా అక్కడ కాన్సన్ట్రేట్ చేసిన వాస్తవం. అక్కడ కాన్సన్ట్రేట్ చేయడము, మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు స్వార్థపరత చేట్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టడము, వీళ్ళు అమ్ముడు పోవడము, అమ్ముడు పోయే లక్షణాలు ఉన్న నాయకులు ఇక్కడ వచ్చి అధ్యక్ష పదవిలో కూర్చున్నారు. ఓకే, కొనేవాళ్ళు చుట్టుముట్టు 10 పార్టీలు ఉన్నారు, వాళ్ళు కొంటుంటూ వీళ్ళు అమ్ముడుపోతున్నారు. ఆ విధంగా జరిగింది. 1 by 1 4 అధ్యక్షులు పెట్టారు, 4 అమ్ముడుపోయారు. 2023లో పోటీ చేయబోతున్నాము, అసలు అనౌన్స్మెంట్ నెక్స్ట్ ఉంది, అందరూ రెడీ అయిపోయారు, బస్సు రెడీ ఉంది, అది నేనే కదా ఏం పంపించింది. 2023 ఉన్న ఒక వ్యక్తి బీఆర్ఎస్ కోవట్గా ఇళ్ళకి వచ్చిండు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం అప్పటికే ఒక 5% ఓట్లు ఉన్నాయి. ఈ 5% ఓట్లు కాంగ్రెస్కు బీజేపీకి పడితే బీఆర్ఎస్కు హాని కలుగుతుందని చెప్పేసి 5% ఓట్లను క్యాండిడేట్స్ పెడితే 5% ఓట్లు వేస్ట్ అవుతాయి కదా, నిర్వీర్యం అవుతాయి కదా. ఈ 5% తెలుగుదేశం ఓట్లు నిర్వీర్యం చేయడానికి ఒక హిడెన్ పాలసీతో వచ్చిండు ఆయన. అదే గుర్తించారు. మేము బీసీ లీడర్ని ఎన్నుకున్నాము, తెలంగాణలో బీసీ అధ్యక్షుని తీసుకొస్తున్నాము అని అంటే చంద్రబాబు 30 ఏళ్ల నుంచి మీరున్నారు పార్టీలో. పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళను కాకుండా వచ్చిపోయే వాళ్ళకు మరి బాధ్యతలు అప్పచెప్పినప్పుడు అలానే ఉంటుంది కదా. జరుగుతుందండి. చంద్రబాబు నాయుడు గారు చేసేది అదే. చంద్రబాబు నాయుడు గారికి చెవులు కొరికే కొంతమంది కూటరి ఉన్నాడు. ఆ కూటరి చెప్పింది ఆయన వింటాడు. ఎందుకంటే ఈయన దొంగ అని చెప్పి తెలుసు. ఆ దొంగను తీసుకొచ్చి మా పార్టీలో ఉన్న దొంగలే తీసుకొచ్చిన చెప్పి నువ్వు ఏదో తోపు తురుము పొడిచేస్తాడని చెప్తే ఈయన తీసుకొచ్చి మా మీద రుద్దిండు. ఆడు మా మీద రుద్దేం చేసాం, పార్టీని మొత్తం నాశనం చేసి పార్టీని హైజాక్ చేసి ప్రయత్నం చేసిండు. జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఒక తీర్మానం చేయడానికి పోయిండు. ఆ తీర్మానం లెటర్ నేను చింపేసిన, నా మీద దాడి చేసిండ్రు, ఆయన ఎఫ్ఐఆర్ చేసిన.
ఇంత పోటీ చేసిన మళ్ళీ తర్వాత ఆయన బీఆర్ఎస్ నుంచి చేవల్ల ఎంపీ పోటీ చేసినప్పుడు కూడా స్క్రూటినీలో ఎఫ్ఐఆర్ రాయలేదని చెప్పేసి సాయంత్రం వరకు నామినేషన్ ఆపినాను. ఓకే. ఇంత నేను వీరోచితంగా పోరాటం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కూడా ఐఎమ్ విత్ యూ, ఏం చేస్తున్నారు, ఏం సంగతి గుర్తింపు లేదు అక్కడ. ఓకే. అంటే తెలుగుదేశం పార్టీలో పనిచేసేవాడు గుర్తింపు లేదు, పైరవీలు చేసేవాడికి గుర్తుంది, పార్టీని మోసం చేసేవాడికి గుర్తుంది. ఈరోజు పార్టీ ఆఫీస్కి ఎవరు రావట్లేదు. పార్టీ ఆఫీస్లో కేవలం ఒక 10 మంది ఉంటారు. మధ్యాహ్నం అక్కడ ఇప్పుడు సోషల్ మీడియా కార్యాలయం అయిపోయింది కదా పార్టీ ఆఫీస్ అంతా. జయంతులకు వర్ధంతులకి సీమితం అయిపోయింది. జయంతులు వర్ధంతులు దానికి సీమితం అయిపోయింది. ఇంకోటి అక్కడ 10 ప్లేట్లు ఉంటాయి. మధ్యాహ్నం లంచ్ పెడతారు. ఆ లంచ్లో 10 ప్లేట్లు ఫిక్స్ ఉంటాయి. ఆ 10 ప్లేట్లు ఎవరెవరు ఉంటే వాళ్ళే వస్తారు. ఓకే. 10 మందికి భోజనం ఫిక్స్. అక్కడ వాళ్ళు రావడం, భోజనం చేసుకుని పోవడం, అది నడుస్తుంది కథ. ఓకే. మరేంటి అసలు ఇప్పుడు మీరు టీడీపీలో ఉన్నారా లేరా? మరి ఎన్టీఆర్ జాగృతి ఏంటి అసలు అది? టీడీపీలో ఖచ్చితంగా ఉంటాను కూడా. ఎందుకంటే అదే అర్థం. ఇప్పుడు టీడీపీ స్పోక్ పర్సన్, ఎన్టీఆర్ జాగృతి పార్టీ అధ్యక్షులు, రెండు ఎలా అనేసి రాజ్యాంగబద్ధంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తికి పార్టీ ప్రెసిడెంట్ కూడా పార్టీ మీద సమాన హక్కులు ఉంటాయి. పార్టీ మీద నాకు హక్కు ఉంది, పార్టీ నాది. ఈ పార్టీలో ప్రజా సమస్యలపై స్పందించడానికి అవకాశం కల్పించినప్పుడు వాట్ వీ కెన్ డూ. ఓకే. ప్యారలల్గా ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ నేను అరేంజ్ చేయాలి కదా. నేను ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ అరేంజ్ చేసినప్పుడు ఎందుకు అరేంజ్ చేసినావు అంటే ఇక్కడ నడవడానికి దారి లేదు కాబట్టి ఇంకో దారి వెతుకుంటుందని చెప్పాలి కదా. ఇప్పుడు మీరు 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నారా? 2 పడవలు కాదండి, ఈ పడవ నాదే, ఆ పడవ నాదే, రంగు మారుస్తున్నాం అంతే. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ జాగృతి పార్టీ అనేది టీడీపీకి అనుసంధానమా? అనుసంధానమే. మరి నేను టీడీపీ నాయకులనే కదా ఎన్టీఆర్ జాగృతి నడుపుతుంది. కాబట్టి ఇప్పుడు టీడీపీ పార్టీ ఉండగా మళ్ళీ ఎన్టీఆర్ జాతీయ పార్టీ ఎందుకు? టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి బంద్ చేశారు, ప్రజా సమస్యలపై స్పందించడం బంద్ చేసిండ్రు. అంటే రాజకీయ పార్టీలో ఉండి రాజకీయ నాయకుడు ప్రజా సమస్యలపై స్పందించకపోతే నిర్వీర్యం అయిపోతాడు కదా, కనుమరుగైపోతాడు కదా. అంటే ఇప్పుడు మీ పార్టీ అధ్యక్షుడు టీడీపీలో మన ఉనికి లేదు అని ఆయన ఫిక్స్ అయిపోయారా? అట్లే ఉంది. మరి ఆయన చెప్తాడా? చెప్పడు కదా. గత 2 సంవత్సరాల నుంచి 20 సార్లు పోయి వచ్చాము. మాట్లాడదాం తర్వాత దాటేసుకుంటే ఇంకేం చేయాలి? 20 సార్లు కలిసారు. 20 సార్లు పోయాను. ఓకే. ఇంకా పుణ్యకాలం అయిపోతుంటది, ఇంకేం చేయగలుగుతాము? ఎందుకంటే ఇప్పుడు మీ ఓటు బ్యాంక్ అవునన్నా కానీ కొన్ని చోట్ల పదిలంగానే ఉంది. ఇప్పటికీ ఆ టీడీపీకి సంబంధించి బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకు ఆ ఓటు బ్యాంక్ వాళ్ళని కాపాడుతుంది అనేది ఎవరు ఒప్పుకోకపోయినా వాస్తవం అది. అలాంటి టైంలో అక్కడ కూటమితో కలిసి ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు కూటమి కట్టలేకపోతున్నారు? ఇప్పుడు ఏమైందంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి, మేము కూటమిలో బీజేపీతో ఉన్నామా, కాంగ్రెస్ తోడు అనుకూలంగా ఉన్నామా, ఒక స్టాండ్ లేకుండా అయిపోయింది. ఒక విశ్వసనీయత అనేది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కోల్పోతున్నటువంటి పరిస్థితి. అప్పుడు ఆత్మగౌరవం గురించి బతికే నాలాంటి వాళ్ళు ఇది డైజెస్ట్ చేయరు. ఓకే. తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక కార్యక్రమం చేస్తుంటే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి. ప్రశ్నించే అవకాశం లేనప్పుడు ఎన్టీ రామారావు సిద్ధాంతాలను నమ్మి మేము ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఎన్టీ రామారావు సిద్ధాంతాలను తుంగలో దొక్కుతుంటే మేము స్టేక్ హోల్డర్స్, ఎన్టీఆర్ రామారావు సిద్ధాంతాలకి ఆయన లీగసీకి మేము స్టేక్ హోల్డర్స్ కాగా ఖచ్చితంగా ఎన్టీ రామారావు లీగసీని ముంగడు తీసుకుపోవడానికి అందుకే ఎన్టీఆర్ జాగృతి పెట్టి ప్రజలను జాగృతం చేస్తాం. అప్పుడు మా అధ్యక్షుడికి కనువిప్పు కలిగి చెప్పారా పార్టీ గురించి? ఖచ్చితంగా చెప్పాను. అంటే ఒక వ్యవస్థ చేశాం. రిజిస్టర్ అయిందా పార్టీ? పార్టీ రిజిస్టర్ కాలేదు, ఎన్టీఆర్ జాగృతి ఒక వ్యవస్థ రిజిస్టర్ అయింది. దాన్ని బట్టి తర్వాత ఇంకా చూస్తాం. అంటే ఏంటి, మీరు పట్టించుకోకపోతే మా దారి మేము చూసుకుంటామని అల్టిమేటం ఇస్తున్నారు? నేను రాజకీయంలో ఉన్నానండి. ఒక రాజకీయ నాయకుడిగా ప్రజా సమస్యలపై స్పందించాలి, ప్రజల పక్షాన పోరాడాలి. పోరాడే అవకాశం లేనప్పుడు ఈ రాజకీయ పార్టీ ఎందుకు అవుతుంది? అంతే. లయన్స్ క్లబ్ లాంటిది ఒక ఎన్జిఓ అవుతుంది. ఐఎమ్ నాట్ రెడీ టు వర్క్ ఫర్ ఎన్జిఓ. నేను యాజ్ ఎ పొలిటీషియన్గా నేను సమాజంలో ఉండాలనుకున్నా. నా యొక్క లీగసీని, నా యొక్క అంబిషన్ని నేను 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇచ్చినటువంటి నా టైంని నిర్వీర్యం చేయడానికి ఏం అధికారం ఉంది? ఎవరికి లేదు కదా. మరి ఇప్పుడు పార్టీని భరించేంత శక్తి ఉందా? ఎందుకంటే 119 నియోజకవర్గాలు, 119 క్యాండిడేట్లు. 119 క్యాండిడేట్లు అనేది చాలామంది 119 క్యాండిడేట్లు పెట్టేసి నేను మొత్తం రాష్ట్రంలో అధికారానికి వస్తానని చాలామంది పార్టీలు పెడతారు, ఫెయిల్ అవుతారు. అందుకే పార్టీ పెడతామంటే కూడా ఎదుటి వ్యక్తితో ఎవరైనా కానీ
రాజకీయంలో కొంతమంది తెచ్చినా కూడా అరే పార్టీ ఎట్లా నడుస్తుంది భయ్ అని చెప్పేసి ఒక ఆలోచన ఉంటుంది వస్తుంది. కంపల్సరీ That is ఫండింగ్ very wrong. ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే యువకుల్ని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏ విధంగా చేశారు, ఓకే స్టిక్కర్స్ అంటే ఇచ్చారు, ఆ రాజకీయంలో ఆసక్తి కల నాయకులు మా దగ్గర రమ్మని చెప్పి స్టిక్కర్ వచ్చారు. అదే విధంగా ఈరోజు యూనివర్సిటీలలో కావచ్చు రావు గారు. విద్యా మీరే వ్యవస్థలలో అన్నారు. అప్పటి వ్యవస్థ వేరు ఇప్పటి వ్యవస్థ వేరు కదా. ఖచ్చితంగా, ఎందుకంటే సిద్ధాంతాలు ఎప్పుడు మారవండి, సమయం మారినా సిద్ధాంతాలు మారదు. ఖచ్చితంగా యువతను జాగ్రత్తం చేస్తాం, జాగ్రత్తం చేసి మీరు రాజకీయాల పక్షం రండి. డబ్బు లేకుండా రాజకీయాలు చేయాలి. డబ్బు రాజకీయాలకు మనం పంచుడు కాదు. ఒకరు డబ్బులు పంచుతుంటే మనం వాళ్ళతో పోటీ పడి పంచడం కాదు. వాడు 10 పంచితే మనం అట్లీస్ట్ 5 పంచుతామని చెప్పేసి రాజకీయంలో ఈ యొక్క ప్రవేశించడం కాదండి. వాడు రూపాయి పంచినా అక్కడ కట్టడి చేయాలి, కట్టడి చేయాలి. మీరు ఓడిపోయినా సరే ఈ రోజు కాకుంటే ఇంకో నెక్స్ట్ టైం మనకు అవకాశం వస్తుంది తప్ప అంత ఓపికలు ఉన్నాయా? ఖచ్చితంగా చేయాలి. ఆ ఓపిక ఉంటేనే రాజకీయంలో రావాలి. ఎందుకంటే ఇది బాధ్యత కూడా. ఈ యొక్క డబ్బు రాజకీయంతో దేశ భవిష్యత్తు నాశనం అవుతుంది. ఈరోజు చదువుకున్న యువకులు దీన్ని గమనించాలి. ఖచ్చితంగా దీని విషయాన్ని చూడండి. 100 మందికి నేను చెప్తాను, 100 సార్లు చెప్తాను, 10 మంది స్పందించరా? ఓకే, నా ప్రయత్నం నేను చేస్తున్నాండి. లెట్స్ మీ 30 ఏళ్ళ రాజకీయ జీవితానికి పరీక్ష అయితే ఇప్పుడు. ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పాలన గురించి ఏం చెప్తారు? ఇక పిచ్చోడి చేకి రాయిస్తే ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది. మొత్తమే పరిపాలన లేదంటారా? ఏముందండి, ఒక్క విషయం, ఒక్క కొత్త వ్యవస్థ స్టార్ట్ చేసింది, ఒక కొత్త ఏదైనా కన్స్ట్రక్షన్ చేసింది చూపించండి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి కూలగొట్టుడు తప్ప కట్టడం ఏముందా? ఓకే, కూలగొట్టుడు ఎవడు గుళ్ళు కొడతారు? పేదోడు గుళ్ళు కొడతారు. ఉన్నత వర్గాలది సంపన్నులది గులగొట్టమంటే వాళ్ళకు నోటీసులు ఇస్తారు. వాళ్ళకు 4-5 రోజులు టైం ఇస్తే వాళ్ళు పోయి కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటారు. ఆ స్టే చూపించి వాళ్ళు అక్కడ పోరు. ఇంకేమనంటే వాళ్ళ విద్యార్థులు చదువుకుంటున్నారు, అకాడమిక్ ఇయర్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి, అంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి నడుస్తుంటే ఆ పిల్లలతో సహా కొలగొట్టమని చెప్తారా? బిల్డింగ్ కూల్చేయమంటాం. బిల్డింగ్ కూల్చేస్తే నువ్వు ప్రభుత్వం అధినేతవు కదా, కూల్చేయడానికి అది ఇల్లీగల్ కారణం ఉంది. ఆ పిల్లలు నువ్వు ఎక్కడ డిమోట్ చేయలేవా? వేరే బిల్డింగ్ తీసుకొని లీజ్ తీసుకొని అక్కడ పంపించవచ్చు. ఒక ప్రభుత్వ బిల్డింగ్ ఉంది, ఒక ప్రభుత్వ బిల్డింగ్ నేషనల్ కాలమిటీ ఏదో ప్రకృతి వైఫల్యం వల్ల ఆ బిల్డింగ్ ఏదో క్రాక్ వస్తుంది, అది డేంజర్ అని తెలిసిపోతుంది. అక్కడ ఉన్న స్కూల్ పిల్లలందరూ నువ్వు పంపించేస్తావా? చదివించావా? వేరే స్కూల్కి నువ్వు చేస్తావు కదా. మరి ఇది ఇక్కడ ఏమైంది రోగం? ఓకే, ఇదంతా కూడా పేదవాళ్ళని భయపెట్టడానికి, పేదవాళ్ళని బెదిరించి ఉన్నోడి దగ్గర వసూలు పాల్పడుతున్నాడు. సరే హైడ్రా అని చెప్పేసి నువ్వు ఒక వ్యవస్థను తీసుకొచ్చావు, అది ఎంత బ్లండర్ అండి. కోర్టుకు ఎన్నిసార్లు ఇప్పటి వరకు చరిత్రలో ఇన్ని కంటెంప్ట్ కేసు ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద లేవు. ఓకే, ఆయన సిగ్గు లేకుండా కోర్టుకు రావట్లేదు, ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు కోర్టుకు సంబంధిస్తున్నారు. ముట్టకాయలు పడుతూనే ఉన్నాయి. ఇక సరే మీరు వేస్తున్నారు కదా, నదీ పరివాహ ప్రాంతాలు మీరు తీస్తున్నారు, మళ్ళీ ఆ నార్సింగ్ నుంచి నదిల్నే కదా కన్స్ట్రక్షన్, ఆదిత్య కన్స్ట్రక్షన్ అవుతుంది కదా. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అనుకుంటే ఆ నీళ్లు తగులుతుంటాయి. ఆ నీళ్ళని కూడా డైవర్ట్ చేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంటే, అది 10 అంతస్తులు ఇంత భారీ కన్స్ట్రక్షన్ చేస్తుంటే మరి మీకు కనిపించడా? నార్సింగ్లోనా? మరి ఎవరిది? ఆదిత్య కన్స్ట్రక్షన్స్ది. దాంట్లో లోపలనే కడుతున్నారు, దాన్ని కూడా అడ్డుకోడు. చిన్న పేదవాళ్ళు దాన్ని ఇది చేస్తారు. స్ట్రీట్ వెండర్స్, వాళ్ళ మీద స్ట్రీట్ వెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి ఉందండి. ఫుట్పాత్ల మీద కూడా వాళ్ళు వ్యాపారం చేసుకొని వాళ్ళ జీవనోపాధి కల్పించాలి. ఆ స్ట్రీట్ వెండర్ తీసుకుని బయటపడేస్తే ఉపాధి కల్పించాల్సినటువంటి ప్రభుత్వమే ఉపాధి కోల్స్తుంటే వాళ్ళ పొట్టను కొడుతుంటే ఇది ఎక్కడ ప్రభుత్వం? ప్రజా పరిపాలన? ఈ ప్రభుత్వం ఇది ఏం చేస్తుంది? ఈరోజు చూడండి, 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ రాగానే స్కాలర్షిప్కి అప్లై చేస్తారు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, ఆ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ కూడా రేపు రిజల్ట్ వస్తుంది, మళ్ళీ డిగ్రీకి వెళ్ళిపోతారు. ఇంటర్మీడియట్లో రావాల్సిన స్కాలర్షిప్ ఎక్కడ రాలేదు. నిజమైతే మళ్ళీ దానికి ఎవరు బాధ్యత అండి? ఇది ముఖ్యమంత్రి బాధ్యత కాదా? ఎడ్యుకేషన్ మినిస్టర్కి నీ దగ్గర ఉంది కదా. మొన్న రావాల్సిన రిజల్ట్ నీ యొక్క పార్టీ కార్యకలాపాల గురించి నువ్వు ఢిల్లీలో కూర్చొని రిజల్ట్ను పోస్ట్పోన్ చేసావు ఇంటర్మీడియట్ది. అవును, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమనంటే డబ్బులు లేవు, గతి లేదు, మా దగ్గర ఖజానా ఖాళీ ఉంది, మమ్మల్ని నమ్ముతలేదు, అప్పు పుట్టట్లేదు. అప్పు పుట్టలేదు కదా, ఈ మిస్ వరల్డ్ పోటీలు ఎందుకు? మిస్ వరల్డ్ పోటీలు ఎందుకు? ఆ మెస్సిగాన్ ఎందుకు? ఫుట్బాల్ మ్యాచ్ ఎందుకు? మన ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడం కోసం. ఏం ఆమె మిస్ వరల్డ్ పోటీకి వచ్చిన వాళ్ళు బయట మమ్మల్ని వ్యభిచారులాగా చూసిరని చెప్పేసి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, పరువు తీసిండ్రు.
ఆడ వాళ్ళని బీచ్ కూర్చోబెట్టి ఇక్కడ ఉన్నటువంటి మహిళా మంత్రులు తుమ్ము ఆవో ఆమె జావో అని ఒక లైన్ కూడా ఇంగ్లీష్ మాట్లాడే శాతగాక వాళ్ళ స్పీచ్ కనీసం ఒకసారి రిహార్సల్ చేసినా మాట్లాడవచ్చు కదా. ఏం రోగం అలాంటి వాళ్ళు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎట్లా చూపించంటే ఈ చదువు సంధి లేని ఇలాంటి వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో మంత్రులుగా కొనసాగొచ్చు అని చెప్పేసి రాష్ట్రం యొక్క పరువు తీసింది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా. ఈయన చేసింది ఎవరికి ఏం ఒరిగిందండి? ఓకే, మున్సిపల్ పోటీలు అవసరమా? ఏం అవసరం ఇక్కడ? ఆ మెస్సీ ఎవడో నీకు ప్రియాంక గాంధీ కొడుకుని తీసుకొచ్చి ఇక్కడ ఆడిపించుకోవడానికి నీ మన్మడ గురించి నువ్వు వచ్చి చేసినావు. నువ్వు ముఖ్యమంత్రి నెక్కరేసుకుని ఆడ దుంకుతూ ఎన్ని మ్యాచ్లు ఆడినావు? ఒక 100 మీటర్లు కూడా నువ్వు ఫుట్బాల్ అనుకుంటా పోలేవు. దాని గురించి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టావు? మళ్ళీ వచ్చాన మెస్సీ ఆడాడంటే అది లేదు కదా, జస్ట్ హాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎందుకు మెస్సీ ఆడలేదంటే మెస్సీకి ఏదైనా జరిగితే తన ప్రతి పార్ట్లో ఇన్సూరెన్స్. ఒక నిమిషం గుర్తుపెట్టుకోవాలి, మీ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా గుర్తుపెట్టుకోవాలి, గమనించాలి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ప్రజల పక్షాన ప్రతినిధి. మా ఒక పెద్ద మనిషిలాగా అక్కడ పెద్ద మనిషి పోయి మెస్సీ మెస్సీ అని నువ్వు ఎవడరా భయ్? ఏంది నువ్వు పిల్లగానువా ఏంది? రాష్ట్ర బాధ్యతని భుజం మీద పెట్టినప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలి? ఆ ఉందాతనం ఎక్కడిది? ఓకే, ఎటుపోయింది? నీ డ్రెస్ కోడ్ ఏంది? నువ్వేంది? నీ ఉందాతనం ఏంది? ఏం మాట్లాడతావు? ఇదా చాలా మంది ఇప్పుడు దీనికన్నా బీఆర్ఎస్ గవర్నమెంటే నయం అనేసి అన్న వాదనకు వస్తుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత, విభజించిన తర్వాత తెలంగాణకు ఒక రిచ్నెస్ అనేది వచ్చింది. ఎవరు అనుకున్నా కాదన్నా అవునన్నా తెలంగాణకు ఒక రిచ్నెస్ వచ్చింది. ఆ రిచ్నెస్ని ఈయన మొత్తం సర్వనాశనం చేసి. ఇప్పుడు ఇంతకుముందు అమెరికా ప్రెసిడెంట్ వాళ్ళ కూతురు కూడా హైదరాబాద్కి వచ్చింది. వచ్చినప్పుడు ఆ ట్రంప్ కూతురు వచ్చినప్పుడు ఈ కేటీఆర్ గారి ప్రజెంటేషన్ ఏ విధంగా ఉంది? ఎంత హుందాగా ఉండే. ఎవరన్నా విమర్శలు చేశారా? ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉంది. అంటే మీకు తెలియకపోతే నేర్చుకోండి. నేర్చుకునే అది లేదు, తెలియదు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్ర పరువు మొత్తం తీసింది. ఒక ముఖ్యమంత్రి మేము ఢిల్లీకి పోతే మమ్మల్ని నమ్ముతారు, వచ్చిన బయట ఉన్న చెప్పులు కూడా ఎత్తుకపోతారని చెప్పేసి మమ్మల్ని దొంగలాగా చూస్తారంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేనా? నా తెలంగాణ రాష్ట్రం అనేది ఒక ధనిక రాష్ట్రం అండి, రిచ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. నా ధనిక రాష్ట్రాన్ని, నాకు ఒక ప్రెస్టీజియస్ రాష్ట్రాన్ని అవమానించే హక్కు నీకు ఎవరిచ్చిండ్రు? నువ్వు బిచ్చగాడేమో, మేము బిచ్చగాళ్ళం కాదు కదా. అంతే కదా. మా రాష్ట్రాలను బిచ్చగాళ్ళ రాష్ట్రంగా చూపిస్తావా? ఎందుకని ఓట్లేసింది? రాబోయే రోజుల్లో ఏంటి మీ పోరాటం దేనిపైన? ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా న్యాయస్థానం నిలబెడతాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రభుత్వం పైన గలమెత్తుతాం. ఖచ్చితంగా పోరాడతాం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ స్పందిస్తే తెలుగుదేశం తరపున కాంటాక్ట్ చేస్తాం. అదర్వైజ్ ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ వల్ల ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తితో ముందుకెళ్తాం. అంటే ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో వెళ్ళడం తప్పితే వేరే పార్టీలోకి వెళ్ళడం కానీ అక్కడ వాయిస్ వినిపించడం. ఎందుకు వెళ్తామండి? ఎన్టీఆర్ని చూసి మేము పార్టీలోకి వచ్చినాం కాబట్టి, రాజకీయంలోకి వచ్చినాం కాబట్టి ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకెళ్తాం. ఎన్టీఆర్ బొమ్మతోనే ముందుకెళ్తాం మేము. ఓకే, ఖచ్చితంగా ఈ 30 ఏళ్లలో మీరు నష్టపోయింది కావచ్చు, పార్టీ కోసం పనిచేసిన దాన్ని గుర్తించకపోతే మీరు తీసుకోబోతున్న స్టెప్ కావచ్చు, మీతో పాటు చాలా మందికి 30 ఏళ్ళలో సాధించింది ఈ 3 ఏళ్లలో ఖచ్చితంగా సాధించి చూపిస్తాం కూడా. ఖచ్చితంగా రాబోయే యువతకు ఆదర్శంగా నిలబడాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరన్న రకంగా డబ్బు లేని రాజకీయము, సేవ చేస్తామని నిస్వార్థంగా వచ్చే యువత మీ దగ్గరికి రావాలి. రాజు చెడ్డా లాంటి వాళ్ళని మీరు తయారు చేయాలనుకుంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని కేటాయించి అనేక అంశాలకు సంబంధించి మా తెలుగు రాజ్యం ప్రేక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.